యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కొరమిశెట్టి నరసింహులు మాట్లాడుతూ ఈ నెల 26న జరిగే చలో ఇందిరా పార్క్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భువనగిరి జిల్లా కేంద్రంలో తెలంగాణలోని తల్లిదండ్రులకు లేఖ రాశారు. చలో ఇందిరా పార్క్ హైదరాబాద్ లో ఈ నెల 26న నిర్వహించే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భువనగిరి సెంటర్ నుండి ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజులపై ఫీజు పెంపుపై ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ అన్నదమ్ములకు అక్షరం అమ్మకానికి విద్యా దోపిడికి నిలయం అనే నినాదం విద్యా హక్కు చట్టం 2009 పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్పీ జిల్లా అధ్యక్షులు కొరమిశెట్టి నరసింహులు, టీఆర్పీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి పసల ప్రసన్న, జిల్లా ముఖ్య నాయకులు ప్రచారం చేసి పార్టీకి మద్దతుగా అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. యాదాద్రి జిల్లా నుంచి నా పేరు ఆకుల మల్లేష్ అడ్వకేట్. మల్లన్నకు మద్దతుగా రేపు ఫీజు అధిక దోపిడీ నివారించడానికి చలో ఇందిరా పార్క్ 26వ తారీఖు నేను వస్తున్నాను. నాతోటి ఈ తెలంగాణ ప్రజలు తల్లిదండ్రులు వచ్చి మల్లన్నకు మద్దతుగా ఉండాలని కోరుచున్నాను. టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడిని. ముఖ్యంగా ఎంతో కష్టపడి నష్టపడి ఎన్ని కష్టాలకు ఓర్చి పిల్లల భవిష్యత్ కోసరం మరి తల్లిదండ్రులు అప్పుల పాలై ఎన్నో ఇబ్బందులకు గురై కూడా మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిపియాలని, ఇంగ్లీష్ రావాలని ఆశతో మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేస్తుంటే వాళ్ళ రక్తాన్ని పీడిస్తూ మరి మినిమం ఒక సంవత్సరానికి ఒక 8% మాత్రమే వాళ్ళు పెంచాలి. అలాంటిది కాకుండా గత సంవత్సరంలో 1,00,000 రూపాయలు ఉంటే ఇప్పుడు 1,50,000. అలాంటి మరి ప్రైవేట్ స్కూళ్ళను మరి ఇతర రాష్ట్రాల్లో ఆర్టీఈ చట్టం ద్వారా మరి దాన్ని కంట్రోల్ చేసిర్రు. ఈ దద్దమ్మ ప్రభుత్వం వాళ్ళకు వంతపాడుతూ మరి వాళ్ళకు సపోర్ట్ చేస్తూ పేద తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నందుకు మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు మరి తీర్మాన్ మల్లన్న గారు 26 తారీఖు నాడు ఇందిరా పార్క్ వద్ద బ్రహ్మాండమైన విద్యార్థులు పేరెంట్స్ తోటి మరి సభ చేస్తున్నాడు కనుక తప్పకుండా తల్లిదండ్రులందరూ కూడా మరి అన్నకు మద్దతుగా మరి చలో ఇందిరా పార్కు వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తల్లిదండ్రులందరికీ తీన్మార్ మల్లన్న గారి ఆదేశాల మేరకు ప్రియమైన తల్లిదండ్రులారా, ప్రైవేట్ స్కూళ్ళలో మన పిల్లల్ని చదివించుకోవాలంటే మన పిల్లల్ని మనం చదివించుకోవాలనుకుంటున్నాం. మనం చదివించుకోవాలని మన ఆశని ఈ ప్రైవేట్ స్కూళ్ళు దళారుల్లాగా తయారయ్యి మన రక్తాన్ని, మన తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చుకు తింటున్నారు. కాబట్టి ఆ అధిక ఫీజులని, అధిక దోపిడీని నివారించడానికి రేపు 26వ తారీఖు ఏప్రిల్ 26వ తారీఖు ఇందిరా పార్క్ దగ్గరికి మన మల్లన్న గారు పిలుపునిచ్చారు. కాబట్టి చలో ఇందిరా పార్క్ అని మేమంతా కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అందరం కూడా మద్దతు కోరుతున్నాము. మీరు తల్లిదండ్రులందరూ కూడా మద్దతు ఇచ్చి మీరందరూ కూడా ఇందిరా పార్క్ దగ్గరికి ఉదయం 10 గంటలకి రావాలని కోరుకుంటున్నాము. జై మల్లన్న. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.